సో ఎంతవరకు మనం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ బై ప్లేన్ సర్ఫేసెస్ చూసాం. రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ కర్వ్డ్ సర్ఫేసెస్ చూసాం. దానిలో అప్లికేషనే ఈ రిఫ్రాక్షన్ త్రూ లెన్స్, ఐ లెన్స్, దానిలో వచ్చేటువంటి డిఫెక్ట్స్, మయోపియా, హైపర్మెట్రోపియా, ప్రెస్బయోపియా, ఇవి మనం ఇంతవరకు డిస్కస్ చేసాం. కమింగ్ టు ద టాపిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ త్రూ ప్రిజం. ప్రిజం అంటే ఇట్ ఈస్ ఏ ట్రాన్స్పరెంట్ మెటీరియల్ which is having 3 rectangular surfaces and 2 triangular surfaces. దాని మీనింగ్ ఏంటంటే రెక్టాంగులర్ సర్ఫేసెస్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి. ఇటు ఒక రెక్టాంగులర్ సర్ఫేస్, ఇటు ఒక రెక్టాంగులర్, కింద బేస్ ఒక రెక్టాంగులర్ సర్ఫేస్, ఈ ఫ్రంట్ ఫేస్ లో ఒక ట్రయాంగులర్ సర్ఫేస్, బ్యాక్ ఫేస్ లో ఒక ట్రయాంగులర్ సర్ఫేస్. సో ప్రిజం is a transparent material of regular shape which is having 3 rectangular surfaces and 2 triangular surfaces అని మనం చెప్పాలి. దీనిలో ఈ కాన్సెప్ట్ వెళ్ళే ముందు ఒక్కసారి రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ ప్రిజం ని మనం ఒకసారి మళ్ళీ రీకలెక్ట్ చేసుకుందాం. రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ స్లాబ్ ఆర్ గ్లాస్ ప్లేట్. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ద గ్లాస్ ప్లేట్ which is of thickness T. Which is of thickness T. As we know, glass is a transparent material. కాబట్టి ఈ మెటీరియల్ తన ద్వారా లైట్ ని ఏం చేస్తుంది, ఈజీగా అలౌ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, దీన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి, జామెట్రికల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేసాం. ఈ పాయింట్ దగ్గర నార్మల్ డ్రా చేసాం. లెట్స్ సే దిస్ ఈస్ ద ఇన్సిడెంట్ రే, ఓకే, అండ్ వీ నో దిస్ ఈస్ ఎయిర్, దిస్ ఈస్ గ్లాస్, రేరర్ టు డెన్సర్. రేరర్ టు డెన్సర్ అయితే ఎటువైపు బెండ్ అవుతుంది, టువర్డ్స్ నార్మల్ బెండ్ అయింది. సో ఇక్కడ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఆర్ అన్నది. దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఐ. ఈ పాయింట్ దగ్గర ఇన్సిడెంట్. ఇక్కడ రిఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ కూడా మనం నార్మల్ డ్రా చేస్తాం. ఇవి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి, అంతేనా, వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ కాబట్టి ఇక్కడ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఇప్పుడు డెన్సర్ టు రేరర్ వస్తుంది. డెన్సర్ టు రేరర్ అవే ఫ్రమ్ ది నార్త్, అవే ఫ్రమ్ ది నార్మల్. Now this is angle called as angle of analysis. ఇక్కడ ఒకసారి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, at first phase of the glass slab, the light ray traveling from rarer to denser, so it bends towards the normal. At the second phase, the light ray is traveling from denser to rarer, so it bends away from the normal. Suppose here there was no glass slab. ఇక్కడ గ్లాస్ స్లాబ్ లేదండి, గ్లాస్ స్లాబ్ లేదు. లేకపోతే అప్పుడు ఈ స్పేస్ అంతా దేంతో ఫిల్ అయిపోయి ఉంది, ఎయిర్ తో ఫిల్ అయిపోయింది. ఎయిర్ ఈజ్ హోమోజీనియస్ మీడియం, అంతే కదా, మొత్తం అంతా ఒకటే కాబట్టి హోమోజీనియస్ మీడియంలో లైట్ ఎలా ట్రావెల్ చేస్తుంది అంటే స్ట్రైట్ లైన్. సో ఇలా వెళ్ళాలి లైట్ రే. ఇఫ్ దేర్ వాజ్ నో గ్లాస్ స్లాబ్ ఇన్ దిస్ స్పేస్, the light ray must be traveling along a straight line because homogeneous medium లో straight line లో ట్రావెల్ చేస్తుంది కాబట్టి.
మరైతే ఇక్కడ క్లియర్ గా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ పాత్ అంటే గ్లాస్ స్లాబ్ లేకపోతే రావాల్సినటువంటి పాత్, గ్లాస్ స్లాబ్ ఉండటం వల్ల వచ్చినటువంటి ఫైనల్ ఎమర్జెంట్ రే, ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి అంటే మన అబ్జర్వేషన్ లో తెలుస్తుంది. ఈ రెండు ప్యారలల్ గా రెండు ప్యారల్. బట్ వేరియేషన్ ఎక్కడ వచ్చింది? ఈ పాయింట్ దగ్గర నుంచి వెళ్ళాల్సినటువంటి లైట్ రే ఈ పాయింట్ దగ్గర నుంచి ఎమర్జ్ అయ్యింది. There is a shift in position of the emergent ray, and this shift is called as lateral shift అన్నట్టు. ఇది రిఫ్రాక్షన్ త్రూ గ్లాస్ ప్రిజం లో మనం సో కంక్లూజన్స్ ఏంటి అని అన్నట్లయితే ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్ రే ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్, అంతే కదా. దిస్ ఈస్ ద పాత్ ఆఫ్ ఇన్సిడెంట్ రే, దిస్ ఈజ్ ఎమర్జెంట్ రే. ఈ రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. దిస్ ఈజ్ ఫస్ట్ కంక్లూజన్. సెకండ్ వన్ ఏంటి? గ్లాస్ స్లాబ్ ఉంది కాబట్టి దేర్ ఈస్ సమ్ షిఫ్ట్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ ద ఎమర్జెంట్ రే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లాటరల్ షిఫ్ట్. అంటే ఇక్కడ నుంచి వెళ్లాల్సిన లైట్ రే ఇక్కడి నుంచి బయటకు, దీన్ని లాటరల్ షిఫ్ట్ అని మనం. అయితే ఇక్కడ ఎందుకు ప్యారలల్ గా ఉన్నాయి? వాట్ ఈస్ ద రీజన్ టు మేక్ ఎమర్జెంట్ రే అండ్ ఇన్సిడెంట్ రే ప్యారలల్ టు? ఎందుకు ఉన్నాయంటే మీరు సింపుల్ గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే దిస్ ఈస్ ద ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ అండ్ దిస్ ఈస్ ద సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్. దీస్ టూ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. These two are parallel. Nature of the medium is same at this two surfaces, air glass, and at the second surface glass air. Nature of the media is same, but ఏమైంది అక్కడ? ఆ రెండు సర్ఫేసెస్ ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇన్సిడెంట్ రే, ఇక్కడ ఎమర్జెంట్ రే రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? ప్యారలల్ గా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ రేరర్ టు డెన్సర్ ఎంత లోపలికి బెండ్ అయిందో, డెన్సర్ టు రేరర్ అంతే అవే ఫ్రమ్ ద నార్మల్ బయటికి బెండ్ అవుతుంది. సో యాంగిల్ ఆఫ్ డీవియేషన్, టోటల్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఇన్ దిస్ కేస్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అంటే ఏం చెప్తారు మీరు? 0. There is no deviation. Why there is no deviation అంటే because these two refracting surfaces are parallel to each other అని చెప్తారు. So the conclusion, angle of deviation is 0. Incident ray, emergent ray parallel to each other. There is some lateral shift in the emergent. Why angle of deviation is 0? Both the surfaces are parallel to each other. ఒకవేళ ఇవి ప్యారలల్ గా లేకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి? ఇన్సిడెంట్ రే ఈజ్ నాట్ ప్యారలల్ టు ఎమర్జెంట్ రే. There is some angle of deviation. And now in the coming to the case, our concept, refraction of light through prism. In the prism, the diagrammatical representation of the prism is like this. Sorry, children. One face of the prism, one triangular face of the prism is in the shape of equilateral triangle, and here these two are refracting surfaces. Let us name this P, Q and R. PQ, PR are the two refracting surfaces. The angle between PQ and PQ and PR, two refracting surfaces, is known as angle of the prism. So ఇక్కడ రాస్తున్నాను నేను A, angle of prism, angle of. Okay. So what do you mean by angle of prism? అంటే the angle between two refracting surfaces of the prism is called as angle of prism. Okay. ఇప్పుడు చూద్దాం మనం. Suppose this is 8
air. Prism is made of glass. So this is glass. And again this is air. So at first refracting surface, the light ray is traveling from air to glass, that means rarer to denser. At second surface, again it is traveling from denser to rarer. Okay. For example, if we want to explain the concept of refraction at the first surface దగ్గర రిఫ్రాక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయాలను. ఇప్పుడు ఏం డ్రా చేయాలి? అక్కడ ఒక నార్మల్ తీసుకో. సేమ్ అక్కడ గ్లాస్ స్లాబ్ కేసులో ఎట్లా అయితే ఫాలో అయ్యామో ఇక్కడ కూడా అలానే ఫాలో. ఇక్కడ ఒక నార్మల్ డ్రా చేయాలి. PQ అనే ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ కి నార్మల్ ఎక్కడ డ్రా చేస్తున్నానంటే మిడ్ పాయింట్ డ్రా చేయాలి. నార్మల్ అంటే మనం డాటెడ్ లైన్ తో రిప్రజెంట్ చేస్తాం అండ్ మోర్ ఓవర్ ఇట్ ఈస్ మేకింగ్ లో 90 degrees విత్ ద సర్ఫేస్. అండ్ నౌ టేక్ ఇన్సిడెంట్ రే. ఒక ఇన్సిడెంట్ రే మనం తీసుకుంటాం. ఇన్సిడెంట్ దిస్ ఈస్ నార్మల్ n prime and this point is n. The light ray assumed as xy. Light ray assumed as x. This is incident ray. అంతే కదా, ఇన్సిడెంట్. ఇన్సిడెంట్ రే ఎంత యాంగిల్ చేస్తుందండి? సమ్ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ I అన్నారు. As the light ray is traveling from air to glass, it is bending towards the normal దగ్గరగా bend. Let this angle be R1. సో ఇక్కడ రాస్తున్నాను మీ రిఫరెన్స్ కోసం. వాట్ ఈజ్ I అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. యాంగిల్ ఆఫ్ ఓకే. అండ్ నౌ R1 angle of refraction at PQ కదా. PQ అనే సర్ఫేస్ దగ్గర యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ బాగా. రిఫ్రాక్షన్ తర్వాత లైట్ రే ఎక్కడ ట్రావెల్ చేస్తుంది? గ్లాస్ లో ట్రావెల్ చేస్తుంది. సో స్ట్రైట్ లైన్ లో వెళ్ళి ఇక్కడ అంటే ఇక్కడ మనం ఇప్పుడు ఏం డ్రా చేయాలి? నార్మల్ డ్రా చేయాలి. నార్మల్ డ్రా చేద్దాం. ఇట్లా ఒక నార్మల్. ఇప్పుడు నార్మల్ తో చేసే యాంగిల్ ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ సెకండ్ సర్ఫేస్. అంతే. ఇక్కడ ఎలా అయితే ఇది యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్సే కదా, R1. అలా ఇక్కడ దీన్ని ఏమనుకుంటారు మీరు? R2. కొంచెం పెద్దగా రాద్దాం మనం, క్లియర్గా కనిపించదు. దిస్ ఈజ్ R2. సో వాట్ ఈజ్ R2 అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ సెకండ్ సర్ఫేస్, సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ PR. మీరు ఫాలో అవుతున్నారు జాగ్రత్త. ఇప్పుడు ఏమవుతుంది? లైట్ రే అగైన్ లెట్ దిస్ పాయింట్ బి Z. PQR అయిపోయింది కదా, అయిపోతే దీన్ని ఎస్ అని పాయింట్. ఎస్ దగ్గర లైట్ రే ఎక్కడి నుంచి ఎక్కడికి ఎంటర్ అవుతుంది మీరు చెప్పండి. డెన్సర్ టు రేర్ అంటే అవే ఫ్రమ్ ఎస్ PQRS XYZ. దీని ఏముందో M ఉందము, ఏదో పేరు పెట్టడం. ఇప్పుడు చెప్పండి, XY ఇన్సిడెంట్ రే, YS రిఫ్రాక్టెడ్ రే, SM ఎమర్జెంట్. E యాంగిల్ ఆఫ్ ఎమర్జెన్స్, R2 యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఎట్ సెకండ్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్, R1 యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఎట్ ఫస్ట్ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్.
ఐ యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. ఇప్పుడు మన ఒరిజినల్ డిస్కషన్ లోకి ఒకసారి వెళ్దాం. ఏంటి ఒరిజినల్ డిస్కషన్ అంటే, ఇఫ్ దేర్ వర్ నో ప్రిజమ్ ఇయర్, ప్రిజమ్ లేదనుకో, ప్రిజమ్ లేకపోతే ఉన్న స్పేస్ అంతా దేంతో నిండిపోయి ఎయిర్తో నిండిపోయి, ఎయిర్తో నిండిపోతే ఇన్ ఎయిర్ లైట్ ఈస్ ట్రావెలింగ్ ఇన్ స్ట్రైట్. కాబట్టి ఇన్సిడెంట్ రే యొక్క పాత్ ని ఇలా మనం ఎక్స్పాండ్ చేసాం. ఇక్కడ ఏ విధంగా అయితే ఇన్సిడెంట్ రే యొక్క పాత్ ని ఇలా ఎక్స్పాండ్ చేసాము, సేమ్ ఇక్కడ కూడా ఇన్సిడెంట్ రే యొక్క పాత్ ని ఎక్స్పాండ్ చేయం స్ట్రైట్. ఇలా వెళ్లాల్సినటువంటి లైట్ రే ప్రిజం ఉండటం వల్ల ఇలా డీవియేట్. ప్రిజం లేకపోతే ఈ డైరెక్షన్ లో రాదు, ఇలా వెళ్ళిపోతుంది కదా. అందువల్ల ఇప్పుడు మనం ఈ పాత్ ని ఇలా ఎక్స్టెండ్. సో there is some angle between path of incident ray and path of emergent ray. ఎమర్జెంట్ రేకి ఇన్సిడెంట్ రేకి మధ్య కొంత యాంగిల్ ఉంది. ఈ యాంగిల్ ఎందువల్ల ప్రొడ్యూస్ అయింది? డ్యూ టు ద ప్రెసెన్స్ ఆఫ్ ప్రిజం వల్ల ప్రొడ్యూస్ అయింది. ఇలా జనరేట్ అయినటువంటి యాంగిల్ ఏమంటాం మనం? యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇప్పుడు ఈ యాంగిల్స్ ఇక్కడ రాద్దాం. R2 అంటే ఏంటో చెప్పండి అమ్మా. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ at PR. E యాంగిల్ ఆఫ్ తర్వాత D యాంగిల్ ఆఫ్ D. ఈ క్లాస్ 10 లో మనం జస్ట్ ఈ యాంగిల్స్ ని రిప్రజెంట్ చేయటం, యాంగిల్ ఆఫ్ డీవియేషన్ నాట్ ఈక్వల్ టు 0 వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేయటం. రిఫ్రాక్షన్ త్రూ. ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 0 ఇన్ ద కేస్ ఆఫ్ గ్లాస్ ల్యాంప్, బికాస్ దీస్ టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేసెస్ ఆర్ ప్యారలల్ టు ఈచ్ అదర్. అందువల్ల ఇక్కడ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ 0 అని చెప్పాం. ఇక్కడైతే ఈ PQPRలు అనేవి ప్యారలల్ గా లేవు, టూ రిఫ్రాక్టింగ్ సర్ఫేస్ ప్యారలల్ గా లేవు. కాబట్టి దేర్ ఈస్ సమ్ యాంగిల్ ఆఫ్ డీవియేషన్ విల్ బి జనరేటెడ్ ఇన్ బిట్వీన్ ఇన్సిడెంట్ రే అండ్ ఎమర్జెంట్. XY కి SM కి మధ్య కొంత డీవియేషన్ వస్తుంది, దాన్ని యాంగిల్ ఆఫ్ డీవియేషన్. ఇక్కడ ఒక్కొక్క దాన్ని మీరు రిప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళటమే. ఇంతకు మించి డిస్కషన్ అయితే మనకి క్లాస్ 10 లెవెల్లో ఉంటుంది.